లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించండి. పరిశుద్ధాత్మా పావురమా నీ దాసులపై కరుణతో నరుదించుమా. పరిశుద్ధాత్మా పావురమా నీ దాసులపై కరుణతో నరుదించుమా. పరిశుద్ధుడగు యేసు పరమున కరిగి ఆదరణకర్తగా నిన్ను దయచేసే గదా మాకు. పరిశుద్ధాత్మా పావురమా నీ దాసులపై కరుణతో నరుదించుమా. తండ్రి కుమారాత్మలా ఏకాత్మవైయుండిన పావనుడా. తండ్రి కుమారాత్మలా ఏకాత్మవైయుండిన పావనుడా. దండిగా వరముల దయచేయుమో దేవ. పరిశుద్ధాత్మా పావురమా నీ దాసులపై కరుణతో నరుదించుమా.
నీ దాసులపై కరుణతో నరుదించుమా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక వర్తమానములు క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు, స్వాగతం తెలియజేస్తున్నాను. దేవుని దివ్యమైన సంకల్పాన్ని బట్టి దేవుడు మనకు అనుదినము అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక మన్నా మన ఆత్మీయ జీవితానికి పోషణ. ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారాన్ని భుజిస్తాం, ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే ఆధ్యాత్మిక మన్నాను భుజించాలి. ఒక పూట ఒక రోజు మనము ఆహారం తినకపోతే ఏ రీతిగా శక్తిహీనత కలుగుతుందో, ఒక పూట ఒక దినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి ప్రార్థించకపోతే భక్తిహీనత కలుగుతుంది. శక్తిహీనత కలిగితే శక్తిని పుంజుకోవచ్చు, కానీ భక్తిహీనత కలిగితే తిరిగి ఆ భక్తిని సంపాదించుకోవడం చాలా కష్టం. కాబట్టి క్రమము తప్పకుండా ఆలకిస్తున్న మీకందరికీ ప్రభునామన మరొకసారి శుభములు తెలియచేస్తూ స్వాగతం తెలియచేస్తున్నాను. ప్రార్థించేద్దాం. కృపగల దేవా, దగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ సువర్తమానములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ లేఖనాల్లోంచి మాకు వినిపిస్తున్న వర్తమానములు ఆధ్యాత్మిక సందేశాలు అవసరమైనవి, అన్వయించదగినవి, అనుసరించవలసినవి. కాబట్టి ప్రభా, నీ ఎదుట మేము నిరీక్షిస్తుండగా మీరే మీ మాటలు మాకు వినిపించమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములు అనుసరించినట్లా నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. దావీదు తన కుమారుడైన సొలొమోను రాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత ఆ మరణ గడియ ఆసన్నమైన తన వాస్తవాన్ని గ్రహించిన తర్వాత చివరిగా చెబుతున్న మాటలు, మరణ పడక మీద ఉండి చెబుతున్న మాటలు. సో ఇక్కడ దావీదునకు మరణకాలము సమీపించగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాడు. సూచన కాదు, విజ్ఞాపన కాదు, ఆజ్ఞ ఇచ్చును. అనగా రాజుగా తాను దిగిపోయినప్పటికీ కూడా ఒక తండ్రిగా మరి తన కుమారుడు ఎలా ప్రవర్తించాలన్న దానికి దావీదు చెబుతున్న ఈ మాటలు చాలా ఆవశ్యకమైనవి, అవసరమైనవి కూడా. ప్రతి తండ్రి, ప్రతి తల్లి తమ బిడ్డలకు తప్పనిసరిగా ఉపదేశించవలసిన వాస్తవాలు. నేను లోకులు పోవలసిన మార్గంలో నేను వెళుతున్నాను. ఈ మాటలు చాలామంది గతంలో యెహోషువ కూడా మాట్లాడతారు, లోకులు వెళ్ళవలసిన మార్గం. సో పుట్టిన ప్రతి ప్రాణి కూడా తమ గడియ ఆసనమైనప్పుడు వెళ్ళాలి. నేను చాలాసార్లు చెప్తుంటాను, మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉన్న రీతిగానే ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. నోబడీ ఈజ్ పర్మనెంట్, ఎవరు కూడా శాశ్వతం కాదు. ఆ ఎక్స్పైరీ డేట్ అనేది ఆసనమైనప్పుడు మనమందరం వెళ్ళాలి. కానీ ఎక్కడికి అన్నది క్రొత్త నిబంధనలో క్రీస్తు ద్వారా మనకు గమనం మారింది. ఎక్కడికి అన్నది డెస్టినేషన్ మారింది. పాతాళానికా, పరదేశికా, ఆతత నరకానికా, పరలోకానికా. సో మొదట పరదేశికి వెళ్ళి అక్కడి నుంచి పరలోకానికి వెళ్తావా, పాతాళానికి వెళ్ళి పాతాళంలో దాచబడి అక్కడి నుంచి నరకానికి వెళ్తావా? సో వెళ్ళడం మాత్రం గ్యారెంటీ. ఎక్కడికి అన్నది మనము ఈ భౌతిక ప్రపంచంలో జీవించి ఉండగానే తీర్మానం చేసుకోవాలి. డెసిషన్ ఈజ్ అవర్స్. ఎక్కడికి అన్నది మన చేతిలో ఉంది. వెళ్ళడం మాత్రం దేవుడు డిసైడ్ చేశాడు. చాలాసార్లు ఈ మధ్యకాలంలో మన కుటుంబాల్లో కొంతమంది వెళ్ళిపోయారు. సో కారణాలు మనం విశ్లేషిస్తుంటాం, ఇలా జరిగింది, అలా జరిగింది, ఇలా అయితే బాగుండు, అలా అయితే బాగుండు అని మనం విశ్లేషిస్తుంటాం. కానీ సో ఎవ్రీబడి
leaving this earth on God's appointed date. But the time is God's fixation. మనం ఈ లోకంలో వచ్చింది మనం నిర్ణయించుకుంది కాదు, ఈ లోకాన్ని విడిచేది మనం నిర్ణయించేది కాదు. ఎక్కడికి అన్నది దేవుడు ఒక స్థలాన్ని మనకు సిద్ధపరిచాడు. ఆ స్థలాన్ని అందుకుంటామా విస్మరిస్తామా అన్నది మన చేతిలో ఉంటుంది. కాబట్టి లోకులు వెళ్ళవలసిన, అనగా అందరూ వెళ్తున్నారు, నేను కూడా వెళ్తున్నాను. ఐఎమ్ క్రాసింగ్. సో బిఫోర్ లీవింగ్ నేను నీకు కొన్ని సలహాలు చెప్తున్నాను. చాలాసార్లు పితరులు వెళ్ళిపోతూ తాము విడిచిపెట్టే ఆస్తుల గురించిన మమకారం, ఇదిగో పలానా చోట పలాని స్థలం ఉంది, పలానా చోట పలాని ఇల్లు ఉంది, పలానా చోట పలాని ఇది ఉంది, పలాని ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాయి, ఇలా బిడ్డలకు చెప్పడము, అవి ఎలా కాపాడుకోవాలో వాటి గురించి చెప్పడం, కొన్ని భౌతిక సంబంధమైన సూచనలు ఇవ్వడం అనేది చాలా చాలా తరచుగా కనిపించే అంశం. సో వారు జీవితం ముగిసే సమయంలో ఆ తర్వాత తరము ఎలా క్షేమంగా ఉండాలి అన్న దాని మీద ఎక్కువ ఆసక్తి కనపరుస్తారు. కానీ తాము వెళ్ళకముందు తమతో పాటు తమ బిడ్డలు కూడా అదే ఆధ్యాత్మిక వారసత్వంలో కొనసాగించబడాలి అన్న ఆశ, ఆలోచన చాలా అరుదుగా కనిపించే అంశం. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తానండి. రిలీజన్ అనేది వారసత్వం, కానీ రిలీజన్ విల్ నాట్ గివ్ అస్ సాల్వేషన్. మతం అనేది వ్యక్తిగతం, వారసత్వం కాదు. మతం అనేది వారసత్వం, కానీ రక్షణ వ్యక్తిగతం. అన్లెస్ అంటిల్ యూ హ్యావ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్. కాబట్టి రిలీజన్ కన్నా రిలేషన్షిప్ చాలా ముఖ్యం. యూ నీడ్ టు రిలేట్ యువర్ సెల్ఫ్ విత్ క్రైస్ట్ ద సేవియర్. సో క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజన్, బట్ ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్ విత్ ద సేవియర్ అండ్ అల్టిమేట్లీ విత్ ద క్రియేటర్. మనల్ని సృష్టించిన సృష్టికర్త ఏ ఉద్దేశంతో సృష్టించాడో ఆ సృష్టికర్తతో సంబంధపరచబడ్డాం. పాల్ లాంగ్వేజ్ అయితే సమాధానపరచబడ్డాం, రికన్సైలింగ్ అంటే. ఆ సృష్టికర్తతో సమాధానపరచబడ్డాం. పోగొట్టుకున్న కుమారుడు తిరిగి రావడం, తప్పిపోయిన కుమారుడు తిరిగి రావడం, అతడు చనిపోయి బ్రతకడం. సో గెయినింగ్ అగైన్, గెట్టింగ్ అగైన్, మీటింగ్ అగైన్. దేవుని తిరిగి కలుసుకోగలరు. దేవునికి దూరం అయ్యాం ఆజ్ఞను అతిక్రమించి, తద్వారా మరణం వచ్చింది. ఆ మరణం ద్వారా దేవునికి దూరం అయ్యాం. మరణంలోంచి జీవములోనికి దాటే ఆ శ్రేష్టమైన అవకాశాన్ని దేవుడు మనకు క్రీస్తు ద్వారా అనుగ్రహించాడు. కాబట్టి వెళ్ళడం అనేది డెఫినెట్ ఇన్ ఎనీబడీస్ లైఫ్, ప్రతి వ్యక్తి జీవితంలో. అన్ఫార్చునేట్లీ ఆ విషయంలో ఎవరు కూడా మనసున పెట్టరు. వెళ్ళడం అనేది తప్పనిసరి. నా జీవితంలో వెళ్ళకముందు ఎక్కడికి వెళ్ళాలో అన్న దాని విషయంలో నేను ఒక నిశ్చయత కలిగి ఉండాలి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని చెప్పిన ఆ యేసయ్య నా ద్వారానే తప్ప ఎవడో తండ్రి యొద్దకు రాడు అని చెప్పిన ఆ యేసయ్యలో విశ్వాసం ఉంచాలి అన్న వాస్తవికత. అనగా దావీదు గురించి నేను చెప్తున్నాను. దావీదు కాలానికి క్రీస్తు జరిగించిన ఆ రక్షణ కార్యం జరిగించబడలేదు. కాబట్టి ఈ క్రిస్మస్ కాలంలో ఆయన నరావతారి అయి అరుదించిన ఈ అనుభవాల మధ్య ఈ విషయాన్ని కొంత నేను జత చేసి చెప్పడం జరుగుతుంది. ఆ విషయాలు మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. సో ఇక్కడ దావీదు విషయానికి వచ్చేసరికి అయితే డేవిడ్ నోస్ దట్ హీ ఈజ్ లీవింగ్ టు వేర్, ఎక్కడికి అన్న విషయంలో దావీదు తాను చెప్పడం లేదు. నేను ప్రభు దగ్గరికి వెళ్తాను, పరలోకానికి వెళ్తానని చెప్పడం లేదు. ఎందుకంటే ఆ నిర్ణయము, ఆ తీర్మానము హృదయాలు పరిశోధించి దేవునికి మాత్రమే తెలుసు. దావీదు హృదయము దేవునికి ఎలా ఉందో అన్న విషయం దేవుడు మాత్రమే జడ్జి చేయగలగాలి. ఆయన మాత్రమే జడ్జి చేస్తాడు. కాబట్టి నేను వెళ్ళుచున్నాను అంటున్నాడు తప్ప ఎక్కడికి అనే విషయం దావీదు చెప్పలేకపోతున్నాడు. సో ఈ క్రమంలో ఏమంటున్నా అంటే, నేను వెళ్తున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి. ఆ మాట గతంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్న దినవృత్తాంత గ్రంథంలో చివరిలో చెప్తున్నాం. ధైర్యం తెచ్చుకుని నిబ్బరముగా ఉండు, భయపడొద్దు అంటాడు.
సో ధైర్యం తెచ్చుకోవాలి, నిబ్బరం అనగా భౌతిక పరిపాలన అంశాల గురించి కాదు. ఎందుకంటే అప్పటికే సొలొమోను రాజు అయ్యాడు, తను చర్యలు తీసుకుంటున్నాడు. ఆ తర్వాత అదోనియా విషయంలో కానీ, యోవాబు విషయంలో కానీ, అబ్యాతార్ విషయంలో కానీ మనం ధ్యానం చేసాం. అవన్నీ కూడా తర్వాత జరిగించబడ్డాయి. వాటి విషయం దావీదు సొలొమోనుకి మాట్లాడలేదు. నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి, నిబ్బరం కలిగి. దేని కొరకు ధైర్యం తెచ్చుకోవాలి, దేని కొరకు నిబ్బరం కలిగి ఉండాలంటే, నీ దేవుడని యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయనను మార్గములు అనుసరించిన ఎడల. సో గాడ్ హ్యాస్ గివెన్ us a responsibility. We are not born accidentally. ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది, ఒక చిత్తం ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశానుసారంగా మనం జన్మించాము, జీవిస్తున్నాం. ఆ ఉద్దేశం నెరవేర్చకుండా ఈ లోకాన్ని విడిస్తే, ఆ తలాంతుల వృత్తాంతంలో 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఇచ్చినవాడు ఏ రీతిగా 1 తలాంతులు మట్టిలో కప్పిపెట్టాడు, ఆ రీతిగా మనం మట్టిలో కప్పి పెట్టబడతాం. మట్టికి చేరుతుంది. కాబట్టి ఆ మట్టిలో కప్పిపడకముందే, మట్టికి చేరకముందే 5 తలాంతులు గలవాడు మరి 5, 2 తలాంతులు గలవాడు మరి 2 తెచ్చిన రీతిగా మనం కూడా ద వెరీ పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్, ద వెరీ పర్పస్ ఆఫ్ అవర్ బీయింగ్, ద వెరీ పర్పస్ ఆఫ్ అవర్ క్రియేషన్, ఆ పర్పస్ కొరకు మనము ప్రయాసపడాలి. అందుకు దాని కొరకు ధైర్యం తెచ్చుకోవాలి, నిబ్బరము కలిగి ఉండాలి. అంటే నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడి. సో ద రెస్పాన్సిబిలిటీ వాట్ గాడ్ హెస్ గివెన్ అన్ టు యూ. పరిపాలన కాదు, అధికారం కాదు, పెత్తనం కాదు, ఆస్తులు కాదు, ఐశ్వర్యం కాదు. రెస్పాన్సిబిలిటీ. డూ యు నో వాట్ గాడ్ ఈజ్ సీకింగ్ ఫ్రమ్ యూ? దేవుడు నీ నుంచి, నా నుంచి ఏమి కోరుతున్నాడు అన్న దాని విషయంలో మనకేమన్నా ఒక నిశ్చయత ఉందా? కన్ఫర్మేషన్ ఉందా? దేవా, నా పట్ల, నా నుంచి నువ్వు ఏమి కోరుతున్నావు? నా పట్ల నీ ఉద్దేశం ఏమిటి? సో ఈచ్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ ఎ పర్పస్ ఫ్రమ్ గాడ్. కాబట్టి ఆయన అప్పగించిన దాన్ని కాపాడాలి. సెకండ్ థింగ్, ఆయన మార్గములు అనుసరించాలి. ఈ రెండు చాలా చాలా ఆవశ్యకం. సో మనొకటి రెస్పాన్సిబిలిటీ, రెండవది మన జీవిత క్రమావళి. ఒకటి బాధ్యత, రెండవది ప్రవర్తన. సో దేవుని కొరకు పని చేయాలి, దేవుడు అనుగ్రహించిన బాధ్యత నెరవేర్చాలంటే ఆ నెరవేర్చడానికి తగిన ఆధ్యాత్మిక ప్రవర్తన అవసరం. కాబట్టి ఆయన మార్గంలో అనుసరించినప్పుడు ఆయన చిత్తం ఏమిటో మనకు రివీల్ చేయబడుతుంది. ఆ చిత్తాన్ని మనము అనుగుణంగా లేకపోతే నడిచే అవకాశాలు ఉంటాయి. ఆయన మార్గంలో నడవకుండా ఆయనకు భిన్నమైన రీతిగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆయన చిత్తము మన పట్ల ఏమైందో అది మనకు బహుశా అది బయలుపరచబడే అవకాశాలు కూడా లేవు. సో దేవుని చిత్తము బయలుపరచబడాలి, అది తెలుసుకోవాలంటే ఆయన మార్గాన్ని అనుసరించాలి. తప్పనిసరిగా ఆ రెండు విషయాలు ప్రతి వ్యక్తి జీవితంలో, నాట్ ఓన్లీ సొలొమన్, నాట్ ఓన్లీ డేవిడ్, నాట్ ఓన్లీ మోసెస్, నాట్ ఓన్లీ ఎనీ గ్రేట్ పీపుల్ ఇన్ ద బైబిల్, ఇన్ ఈచ్ ఇండివిజువల్, ప్రతి వ్యక్తి జీవితంలో తప్పనిసరిగా ఉండవలసిందంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్ అండ్ హౌ టు మేనేజ్ అవర్ స్పిరిచువల్ జర్నీ. దేవుని ఎలా అనుసరించాలి. సొలొమన్ ఈ విషయంలో ఎంతవరకు నిబద్ధత కలిగి ఉన్నాడో మనం తర్వాత కాలం తెలుసుకుంటాం. అన్ఫార్చునేట్ ఈవెంట్స్ కొన్ని జరిగాయి. సో Solomon could build the temple, but he could not follow God. Solomon could build the temple. Solomon could receive the blessings, but at the end, he was perverted totally. అది తర్వాత కాలంలో మనం చేస్తాం. బట్ ఫండమెంటల్గా ప్రతి వ్యక్తి జీవితంలో, నీ జీవితంలో కానీ, నా జీవితంలో కానీ, ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం కొరకు దేవుని అనుసరించాలి. ఆ అనుసరించినప్పుడు ఏమి జరుగుతుందంటే, నీవు ఏమి పూనుకొనినను, ఏ పని పూనుకొనను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. నీవు ఏ పని పూనుకొనినను,
ఎక్కడికి వెళ్ళను అన్నిట్లో వివేకముగా ద విజ్డమ్ టు ఎగ్జిక్యూట్ ద రెస్పాన్సిబిలిటీస్ వాట్ యు ఆర్ గివెన్ బై గాడ్. దేవుని చేత నీకు అప్పగించబడిన ఆ పనిని నిర్వర్తించడానికి కావాల్సిన జ్ఞాన వివేకాలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే ఆయన అనుసరించినప్పుడు ఆయన చిత్తాన్ని గైకొన్నప్పుడు ఆ పనిని ఎగ్జిక్యూట్ చేయడం. ప్రభువా, ఇంత పెద్ద భారం నాకు ఇచ్చావు, నా వల్ల అవుతుందా? కాదు, ఇంపాసిబుల్. ఎందుకంటే దేవుని కార్యాన్ని నెరవేర్చడానికి దైవిక సంబంధమైన శక్తి సామర్థ్యాలు కానీ జ్ఞాన వివేకాలు కానీ కావాలి. మన జ్ఞానము, మన తెలివితేటలు, మన శక్తి సామర్థ్యాలు సరిపోవండి, ఇంపాసిబుల్. సో ఫ్రాన్సిస్ షేఫర్ అనే థియాలజియన్ ఒక మాట అంటాడు, ద రీజన్ ఫర్ ది అన్సక్సెస్ఫుల్నెస్ ఆఫ్ ఎనీ పాస్టర్ ఆర్ ఎ చర్చ్ ఆర్ ఎ కాంగ్రిగేషన్ ఇన్ డూయింగ్ లార్డ్స్ వర్క్, దేవుని కార్యాన్ని జరిగించడంలో సంఘము కానీ, సంఘ కాపరులు కానీ, సంఘ నాయకత్వం కానీ విఫలం అవటానికి గల కారణం ఏంటంటే దేవుని పనిని తమ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి బేరుజు వేస్తుంటారు. సో దే క్యాలిక్యులేట్ ద వర్క్ ఆఫ్ గాడ్ విత్ ద హ్యూమన్ స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీస్ అండ్ విజ్డమ్. దేవుని కొరకు ఈ పని చేయాలమ్మో, మన దగ్గర ఏమున్నాయండి, మన దగ్గర ఏమీ లేవు కదా, మన వల్ల అవుతుందా, ఆ జ్ఞానం సరిపోతుందా, ఈ డబ్బు సరిపోతుందా? సో ఇట్ ఈస్ గాడ్స్ వర్క్, వీఆర్ జస్ట్ ఎగ్జిక్యూటివ్స్. గతంలో కూడా ఒకసారి చెప్పానండి, దేవుని నిర్మాణం, ఆ నిర్మాణానికి కావాల్సిన ఆయనకి ఇస్తాడు, మనం కూలి వాళ్ళం. మేస్త్రి పని మేస్త్రి చేయాలి, కార్పెంటర్ పని కార్పెంటర్ చేయాలి, ప్లంబర్ పని ప్లంబర్ చేయాలి. ఆ రీతిగా మనకి ఇవ్వబడిన రెస్పాన్సిబిలిటీస్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి. వీఆర్ జస్ట్ ఓన్లీ ద ఎగ్జిక్యూటివ్స్. దానికి కావాల్సిన రిసోర్సెస్ కానీ, విజ్డమ్ కానీ, జ్ఞానం కానీ, ఆ స్ట్రక్చర్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ అన్నీ ఆయనవి. బికాజ్ ఇట్ ఈస్ హిజ్ వర్క్, ఆయన పని. కాబట్టి ఎప్పుడైతే నీవు యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గంలో అనుసరించినట్లా నీవు ఏ పని పూనుకొనను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. అన్నిటిలో వివేకముగా, వాట్ ఎవర్ యు ప్లాన్ టు డూ అకార్డింగ్ టు గాడ్స్ విల్, హీ విల్ గివ్ యూ ద నీడెడ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అండ్ ఆల్సో ద రిసోర్సెస్ టు ఎగ్జిక్యూట్ the work of God, and we are just an executives and he is the owner. ఆ విషయాన్ని ఎవరు విస్మరించి నేను అనే భావన ఎవరికి ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకు చేయుతనివ్వడు, చేయి విడిచిపెడతాడు. వాస్తవాన్ని గమనించండి, దేవుని పని కొరకు దేవుడు అనుగ్రహించే జ్ఞాన వివేకాలు, శక్తి సంపాదనలు మనకు కావాలి. దానికి దేవుని చిత్తాన్ని మొదటగా కనుగొనాలి. వాట్ ఈజ్ యువర్ విల్? ఆ తర్వాత దేవుని అనుసరించాలి, దేవుని పనికి పూనుకోవాలి. దేవుడు మన ద్వారా ఆ పని జరిగిస్తాడు. అల్టిమేట్లీ దేవుని చేతులకు అర్హమైన పాత్రలుగా మనం వాడబడతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అటువంటి మనస్సును, అటువంటి ఆలోచనను, అటువంటి ప్రేరణను ఇప్పుడే కాదు, రాబోయే కాలంలో, రాబోయే తరం కూడా కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి దావీదు పలికిన చివరి మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటూ, మరి సొలొమోనుకు దావీదు ఇచ్చిన సూచనలు ప్రభా నెమరు వేసుకుంటూ, అవి మాకు ఎంతో అవసరమైనవి, అన్వయించదగినవి, అనుసరించదగినవి కనుక వాటికి అనుగుణంగా మా జీవిత ప్రాణాన్ని కొనసాగింపచేయటకు మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు, వారి జీవిత క్రమానికి, క్రమశిక్షణకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.